మన ఆత్మీయ జీవితాన్ని మనము ఎప్పుడు కూడా వృద్ధి చెందించుకుంటూ ఉండాలి. మన ఆత్మీయ జీవితము ఇంటి వలె కట్టబడాలి అని అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు. ఒక ఇల్లు పునాది వేయబడి అది ప్రారంభింపబడి కొంత పని జరిగిన తర్వాత, కొంత కట్టడ జరిగాక ఇక చాలులే అనుకొని వెళ్ళిపోతే అది ఇల్లుగా అవ్వదు. అది పరిపూర్ణం కాకపోతే అది నివాస యోగ్యంగా అవ్వదు. అలాగే మనం కూడా ఇంటి వలె కట్టబడ్డం ప్రారంభింపబడిన తరువాత మనము కట్టబడడానికే మొగ్గు చూపాలి, కట్టబడుతూనే ఉండాలి. మనం ఎప్పుడూ కూడా పైకి ఎదుగుతూనే ఉండాలి. మనం కట్టబడుచు ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనం లీవులు తీసుకోకూడదు. ఎప్పటి వరకు కట్టబడాలి అంటే ఎప్పటికీ కట్టబడుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క జీవితం అంతా కూడా, ఈ యొక్క భూమిపైన మన ప్రస్థానం అంతా కూడా, ఈ యొక్క భూమిపైన యేసుక్రీస్తునందు మనం జీవించే జీవితం అంతా కూడా అది నూతన పరచబడుటకే, రూపాంతరం చెందుటకే కట్టబడే పరిస్థితిలో ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు చివరి వరకు మనం కట్టబడాలి, పైకి ఎదుగుతూనే ఉండాలి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసయ్య రాకడలో మనమంతా ఎత్తబడినప్పుడు అప్పుడు ఇక మన ఆత్మీయ కట్టడ అన్నది అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన మనల్ని అన్ని విధములుగా, అన్ని విషయములలో పరిపూర్ణులుగా చేయు దేవుడుగా ఉన్నాడు. మన ఆత్మ వరకు మాత్రమే కాకుండా ఆయన అన్ని విభాగములలో మనల్ని సంపూర్ణులుగా చేసి, మనల్ని సంఘముగా, మనల్ని పెళ్లి కుమార్తెగా స్వీకరించి ఆయనతో పాటు పరలోకమునకు, ఆయన ఉండు చోటునకు మనల్ని కొనిపోవడం జరుగుతుంది. అంతవరకు కూడా మనము మన ఆత్మీయ దృష్టి కలిగి, ఆత్మీయ మెలకువ కలిగి మనం జీవించాలి. దీని యొక్క ప్రయాస మనకు ఎంతైనా అవసరం. దీనిపైన దృష్టి లేకపోతే ఏదో ఒక విధముగా మనము ఇటు అటు కొట్టబడి దాని యొక్క రిజల్ట్ను మనము అనుభవించడం జరుగుతుంది. దానికి సిద్ధముగా లోకంలో ఉన్నవారు, అంతకు మించి సాతానుడు, వాడి అనుచరులు ఎప్పుడు మన పైన దాడి చేయుటకు, మనల్ని ఆస్వాదించుటకు, మనల్ని మిరింగివేయుటకు వారు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మనము ఆ యొక్క ఛాన్స్ ఇవ్వకూడదు. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు ఇంకోటి కూడా అంటూ ఉన్నాడు, మీరు ఇంటి వలె కట్టబడ్డం మాత్రమే కాదు, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాత్రమే కాదు, ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన మనము ఇంటిపైన దృష్టిని పెట్టడము, అలాగే మన ఆత్మీయ జీవితం పైన దృష్టిని పెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మన దృష్టి దేవుని పైన ఉంటుంది. అలాగే మనము మంచి కార్యములు, మంచి రిజల్ట్స్ను దేవుని నుండి పొందుకోవడం జరుగుతుంది. అప్పుడు సాతానుడికి ఏం ఛాన్స్ ఉండదు. కాబట్టి వాడి యొక్క దురాత్మలకు ఎలాంటి శక్తి ఉండదు. కాబట్టి మనల్ని ఏమీ చేయడం జరగదు. కాబట్టి మనం ఎప్పుడైతే విస్తరించే యొక్క పరిమాణంలో స్తుతిస్తూ ఉంటామో అస్సలు ఇక సాతానుడికి ఛాన్సే ఉండదు అని దేవత దేవుడు మనకు ఆయన తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా.